నెల్లూరు జిల్లాకు మాజీ మంత్రి జోగి రమేష్. ఆయన సోదరుడు రామ్ కూడా అదే జైల్లో. తొలుత ఎక్సైజ్ కోర్టులో ఆధారపరిచిన పోలీసులు. ఇద్దరూ మద్యం సిండికేటు నడిపారన్న ఏపీపీ. అర్ధరాత్రి తర్వాత సుదీర్ఘంగా సాగిన వాదనలు. జోగి సోదరులకు 13 వరకు రిమాండు. తెల్లవారుజామున న్యాయాధికారి ఉత్తర్వులు. నెల్లూరు కేంద్ర కర్మాగారానికి తరలింపు. నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్తున్న జోగి రమేష్. సో మొత్తానికి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతలను ఖచ్చితంగా విచారణలు చేయాలి, రిమాండ్ జైలుకు పంపించాలన్న కార్యక్రమం గత 17 నెలల నుంచి ఉధృతంగా కొనసాగుతున్నది. మనం అనేక మంది నాయకులను చూసాము. మిథున్ రెడ్డి మిగిలిన నాయకులు, వైసీపీ నాయకులందరినీ దాదాపుగా వీళ్ళు రిమాండ్ జైలుకు పంపిస్తున్నారు. రిమాండ్ తర్వాత తేలుతుంది ఏందయ్యా అంటే ఏమీ లేదు, బెయిల్ మీద వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. సో జోగి రమేష్ను కూడా ఎట్లా ఏంది, చంద్రబాబు నాయుడిని కూడా జగన్ రిమాండ్కు జైలుకు పంపించాడు, నన్నే రిమాండ్కు పంపిస్తే ఇంకా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అన్న పద్ధతిలో ఈరోజు టీడీపీ వ్యవహరిస్తుంది అన్న విమర్శలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే జోగి రమేష్ తన పిల్లల మీద విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా నేను ఈ మద్యం కుంభకోణంలో ఎలాంటి పాత్ర పోషించలేదు, నాకేం సంబంధం లేదు అని ఆయన ప్రమాణం చేసి, మిగతా వాళ్ళని కూడా ప్రమాణం చేయమంటే ఎవరు రాలేదు, కానీ నువ్వు ఏం ప్రమాణం చేసినావు, నిన్ను జైల్లో వేయడం ఖాయము అని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడంతో పాటు వెంటనే ఏంది ఆయనకు 13వ తేదీ వరకు, ఇవాళ ఎన్నో తారీఖు, 8 రోజులు 1 వీక్ వరకు ఆయనకు రిమాండ్ ఇచ్చారు. ఆయన బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే గతంలోనే అనేక మంది బెయిల్లకు అప్లై చేసుకుంటే ఆ బెయిల్స్ ఇవ్వద్దు అని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు. వాళ్ళు విచారణకు సహకరించడం లేదు, బెయిల్ ఇవ్వద్దని మినిమం 2-3 నెలలు వాళ్ళను రిమాండ్ జైల్లో పెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. సో ఇప్పుడు జోగి రమేష్ ఈ వారం రోజులలో బయటకు వస్తారా, 2-3 నెలల్లో ఉంటారా అనేది తేలాల్సిన అవసరం అయితే ఉన్నది.